మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో గాయత్రి చిన్ను గారు ఉన్నారు. అసలు పవిత్ర జయరామ్ గారి వీళ్ళ సీరియల్లో అసలు ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి ఒక ఎపిసోడ్స్ కూడా చేశారంటున్నారు. మరింత ఆలస్యం మరిన్ని విషయాలు ఆమె తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్. అంటే పవిత్ర జయరామ్ గారు ఎట్లా ఉండేవాళ్ళు అంటే మీతో షూటింగ్ టైంలో? యాక్చువల్లీ పవిత్ర గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అందరితో మంచిగా కోఆర్డినేట్ అయ్యేవారు. అండ్ అంటే ఎట్లా అంటే చాలా కేరింగ్ గా, హంబుల్ గా ఉండేవారు. మాకు వచ్చిన గెస్ట్ రోల్ అయినా సరే ఆవిడ మాత్రం చాలా క్లోజ్ గా, హంబుల్ గా అయితే చాలా బాగా బిహేవ్ చేసేవారు. అండ్ డెడికేటివ్ కూడా ఉండేవారు వర్క్ పరంగా కానీ, అండ్ ఏమైనా మనకి యాక్టింగ్ సీన్స్ కానీ చాలా డెడికేట్ తో చేసేవారు. అవును, మెంటాలిటీ ఎట్లా ఉండేది అంటే? యా, మెంటాలిటీ చెప్తున్నా కదా, చాలా హంబుల్ అండ్ కేరింగ్ అండ్ చాలా బాగా ఉంటారు. అంటే కోఆర్డినేట్ అవుతారు అందరితో బాగా. అంటే ఆవిడ రీసెంట్ గా చనిపోవడం వల్ల కార్ యాక్సిడెంట్ లో అంటే అన్ఎక్స్పెక్టెడ్ షాక్ తో హార్ట్ స్ట్రోక్ అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ టైంలో ఇది జరిగింది అనుకుంటున్నారా మీరు? ఏమో, అంటే బయట తెలిసింది ఏమంటే యాక్సిడెంట్ లో ఆమె చనిపోయారు. అండ్ వాళ్ళ హస్బెండ్ అంతా ఇప్పుడు నార్మల్ గానే బానే ఉన్నారు. బట్ ఆమెనైతే మాత్రం మనం కోల్పోయాము అంతే. అంటే బ్లడ్ మార్క్ అనేది ఆయన ఏడుస్తున్నప్పుడు పడింది ఆవిడ మొహం మీద. ఆయన చంద్రకాంత్ గారి బ్లడ్ అనేది ఆవిడ కతుక్కుంది. అసలు మొహం మీద ఎటువంటి దెబ్బలు కానీ మైనర్ గా ఏం లేదు, మైండ్ కి కానీ హార్ట్ కి కానీ తగిలింది అనుకుంటున్నా. తెలియదండి, నాకు తెలిసి ఒకవేళ యాక్సిడెంట్ అయినా పానిక్ అవ్వచ్చు కదా. సో ఆ ఇన్సిడెంట్ లో ఏమైనా ఆ ఇన్సిడెంట్ లో ఓకే. అంటే జీ నుంచి కూడా జీ ప్రొడక్షన్ వాళ్ళు అండ్ జీ కో ఆర్టిస్టులు చాలా మంది కూడా వెళ్ళారు. ఆమె ఇలా ఇన్సిడెంట్ జరిగిన 2 days బ్యాకే మాకు జీ మహోత్సవం షూట్ జరిగింది. అండ్ మేమంతా చాలా బాగా ఉన్నాం. మేమంతా స్కిట్ చేసాము. అండ్ 2 days తర్వాత వినేసరికి అందరికి ఫుల్ షాక్ అయ్యాం. అంటే స్కిట్ అని అది అమ్మవారి స్కిట్ అండి. అది అమ్మవారి స్కిట్ లో అందరం కలిపి చేసాము. మీ పాత్ర ఏంటి అమ్మవారి స్కిట్? మా పాత్ర అయితే అమ్మవారిది ముత్తైదు గెటప్. ఆమె విలన్. ఆమె ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా చేశారు. అది 2 days బ్యాకే వర్క్ చేసాము. అండ్ 2 days తర్వాత చంద్రకాంత్ సార్ ఇంకా పవిత్ర గారు వర్క్ చేసాం. వాళ్ళు అయితే చాలా బాగుంటారు, మంచి వాళ్ళు. అండ్ ఇలా 2 days తర్వాత అవడం అందరికి సాడ్ గానే అనిపిస్తుంది. అంటే 6 months బ్యాక్ ఆవిడ సూసైడ్ కూడా చేసుకున్నారని కూడా వచ్చిన రూమర్స్ కొన్ని. తెలీదండి, అయితే అసలు తెలీదు. ఓకే. అంటే మీ సీరియల్లో ఎన్ని డేస్ వరకు షూట్ జరిగింది ఆవిడది, పవిత్ర గారిది? మా సీరియల్లో చేయడానికి ఒక రోజే చేసినా కానీ, గెస్ట్ రోల్ చేసినా కానీ వాళ్ళ ప్రెజెన్స్ అయితే మంచిగా ఉంది. ఆ 1 day కూడా చాలా బాగా ఉన్నారు. ఏదైనా ఫన్నీ మెమరీ షేర్ చేసుకోవచ్చు కదా? ఫన్నీ మెమరీ అంటే నా మెమరీయే. యాక్చువల్లీ నేను ఇక్కడ ఈ సూర్యకాంతంలో నా రోల్ చాలా ఇన్నోసెంట్, అంటే ఇలా ఉంటే క్యూట్ గా ఉంటది. సో అలా CZ39 చూస్తే తెలుస్తుంది కదా, పాములు అలా పాము వచ్చినప్పుడు నేను ఆ పాముతో డాన్స్ చేస్తున్నట్టు. సో అలా అక్కడ చాలా ఫన్నీ మూమెంట్ అయితే ఉంది ఆమెతో. పాముతో డాన్స్ పాముతో డాన్స్ మీన్స్ పాము ఇట్లా వస్తది, నాగరాజ సాంగ్ ఉంటది కదా, వెళ్ళిపో అన్నట్టుగా, ఇంటికి వచ్చావు కదా వెళ్ళిపో, పాలు తాగేసి అన్నట్టు మేము చెప్తాము. దానికి వాళ్ళు ఈవెంట్ ఇలా చేస్తుంది అన్నట్టు చూస్తారు సీరియల్లో. సో అదంతా చేసేటప్పుడు మేకింగ్ చాలా ఫన్నీగా అయ్యింది. టాటూ అనేది ఉంది అలా పవిత్ర గారి దాని మీద కూడా టాటూ ఉంది. అంటే వాళ్ళిద్దరు 5 నుంచే కలిసి ఉన్నారు. అన్అఫీషియల్ గా ఇంతవరకు అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు కదా అఫీషియల్ గా, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని. అంటే తెలియదు నాకు, బట్ హస్బెండ్ అండ్ వైఫ్ అని తెలుసు. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేది, ఎప్పటి నుంచి అనేది తెలియదు. అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం మీడియాని పెట్టి అని కూడా ఉన్నారు. ఈ న్యూస్ మీరు చెప్పే వరకు తెలియదు నాకు. నాకు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అని మాత్రం తెలుసు. పవిత్ర జయరామ్ గారు వీళ్ళ రిలేషన్ లో అంటే ఉండగానే పవిత్ర జయరామ్ గారు అంటే ఫస్ట్ హస్బెండ్ గారు. అంటే జయరామ్ అనే పేరు ఎందుకు ఎంతవరకు రిమూవ్ చేయలేదు మీకు ఏం తెలుసా? యాక్చువల్లీ నో ఐడియా అండి నాకు. నో ఐడియా, అస్సలు ఐడియా లేదు. ఆమె వచ్చారు, నాకు ఆవిడ బాగా అనిపించారు, అది బాగా తెలుసు. కానీ ఆవిడ ఇలా 2 days ముందు వర్క్ చేసాం, 2 days తర్వాత ఇలా చనిపోయారంటే చాలా షాక్ అండ్ బాధగా అనిపించింది అందరికి. మీ సీరియల్ నుంచి ఎవరెవరు వెళ్ళారు? మా సీరియల్ నుంచి తెలీదండి, ఈ రోజే స్కెడ్యూల్ స్టార్ట్ అయింది, ఇంకా డిస్కషన్ ఏమీ అవ్వలేదు. ఇప్పుడు మీరైనా తర్వాతనే వెళ్దాం అనుకున్నారా వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరైనా చూడడానికి? అంటే అంత టచ్ లేదు మాకు, బట్ వర్క్ పరంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆ 1 day కూడా చాలా బాగా అనిపించింది. ఆవిడ 1 day తర్వాత షూట్ అయిపోయింది టోటల్ A to Z. యా, అంటే వీళ్ళు గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు మా దాంట్లో. గెస్ట్ ఒక ఫంక్షన్ సీక్వెన్స్ లో గెస్ట్ గా ఇన్వైట్ అయ్యారు అంతే. ఓకే. అమ్మవారు షూట్ అన్నారు, అది ఎప్పుడు జరిగింది పవిత్ర జయరామ్ గారు? అది జీ మహోత్సవం కి జరిగింది. జీ మహోత్సవం లేదు, ది ఒక 1 week అవుతుంది అంతే మాకు. ఇంకంటే అప్కమింగ్ ఆవిడది తర్వాత కూడా మీకు ఏమైనా షెడ్యూల్ వేసారు కానీ
చీఫ్ గెస్ట్ ఆహా. ఏం లేవా అసలు? అవేమీ లేదు. ఓకే. మా దాంట్లో ఒక రోజు జరిగింది, జీ మహోత్సవంలో కలిసాం మేము. యా, అప్పుడు ఆవిడ ఎంత ర్యాపో అనేది లేకపోయినా గానీ ఆమెతో అక్కడ ప్రెజెన్స్ అయితే మంచిగా అనిపించింది, బాగుంది. అంటే ఆవిడ గురించి అంత మంచిగా ఉండబట్టే జీ ప్రొడక్షన్ నుంచి జీ ఆర్టిస్టులు చాలా మంది అక్కడికి వెళ్ళారు, వెళ్ళారు. బెంగళూరు దాకా. యా, తెలుసు. బెంగళూరు దాకా వెళ్ళారు. ఇంకా అలా ప్రెసెంట్ అంటే పిల్లల సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్? తెలియదండి, ఫ్యామిలీ వరకు తెలీదు. బట్ ఆవిడ గురించి షూట్ లో ఎలా ఉన్నారు అనేది మాత్రం నాకు తెలుసు, ఆమెతో వర్క్ చేశాను కాబట్టి అంతే. ఆవిడ మొత్తం ఏమేం చేశారు బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసా? అంటే సీరియల్స్ కానీ ఏదైనా? సీరియల్స్ అయితే త్రినైనిలో ఫేమస్ అని చాలా బాగా తెలుసు. త్రినైనిలో ఫేమస్. ఇప్పుడు మా దాంట్లో సూర్యకాంతం చేశారు అండ్ మహోత్సవం చేశారు కాబట్టి నాకు తెలుసు. అంటే మహోత్సవం మే 19 రిలీజ్ అవుతుంది. మా ఇద్దరిది ఆయన అన్నారు చంద్రకాంత్ సార్. అంటే మ్యారేజ్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయకపోయినా తిను నాకంటూ ఒక హ్యాపీనెస్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ గా ఆ స్కిట్ లో చేసామని కూడా చెప్పారు చంద్రకాంత్ సార్. అంటే ఆ స్కిట్ లో మీరు ఉన్నారు కదా? స్కిట్ లో అయితే ఉన్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ గా విలన్ రోల్స్ చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ విలన్ రోల్స్. ఓకే. ఏం చెప్తారంటే పవిత్ర జయరామ్ గారి గురించి? పవిత్ర గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఆవిడైతే చాలా అంటే చాలా హంబుల్, కేరింగ్ అండ్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు నేను గమనించిన దాన్ని బట్టి. అండ్ ఏమైనా సరే కోఆర్డినేట్ అవుతారు. ఇంకా వర్క్ పరంగా అయితే చాలా డెడికేటివ్ గా ఉంటారు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఓకే, ఒక 2 కామెంట్స్ చదువుతాను. అంటే సార్ తప్పు చేయకుండా ఉన్న వాళ్ళనే దేవుడు చాలా మందిని తీసుకెళ్ళిపోతారు సార్, మీరు ధైర్యంగా ఉండండి, వాళ్ళ పిల్లల్ని చూసుకోండి అని కూడా పెడుతున్నారు. అంటే ఈయన అన్నారు నన్నైనా తీసుకెళ్ళిపోయినా పర్లేదు, ఆవిడ నుంచినా సరే పిల్లల్ని బాగా చూసుకుంటారు అని కూడా అన్నారు కదా. అంటే దీని మీద అంటే ఏం చెప్తారు? అంటే చంద్రకాంత్ గారి గురించి నాకైతే ఏమి తెలియదు పెద్ద. మహోత్సవం రోజు నాడు చూసాం, జస్ట్ బాగా అనిపించింది. అండ్ అంతే, నాకు చంద్రకాంత్ గురించి ఏమి తెలియదు చంద్రకాంత్ గురించి. కానీ పవిత్ర గారి గురించి అయితే మాత్రం మాకు వర్క్ చేశారు కాబట్టి చాలా బాగా మాట్లాడేవారు. చాలా బాగా మాట్లాడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.